పెద్దపల్లిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. యాసంగి పంటలో రైతులకు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు, ఎమ్మెల్యే మక్కనా సింగ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అరే సత్రెడ్డి అటు కదా బాగా సంతోషం. ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మంత్రి గారు కూడా వచ్చారు. అందరూ ఈసారి కూడా వచ్చారు. కొట్టురు కదా, ఇబ్బంది లేదు కదా. అంతకుముందు 5 ఏళ్ళు అడగోసం అడిసిన భర్తలు ఇక్కడ వేసుకోకుండా అడిగారు, రైతుకోకుండా ఫ్రెండ్స్ సంబంధించారు. 10 ఎక్కిరాడు వాళ్ళు వచ్చి ఎక్కడ మమ్మల్ని ఇస్తారు. ఒక్క రైతు కూడా తీసుకోకుండా ఈసారి 5 పంటల వాటి కూడా ఒక్కసారి కూడా రైతు ఎప్పుడు కానీ ఇప్పుడు వరకు మనం వస్తున్నారు. ఎందుకంటే రైతుల మాటలు విని నాకు ఎంతో సంతోషం, సంతృప్తి కలిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రానికి రావడం కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. పెద్దపల్లి నియోజకవర్గం కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మరి మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తూ, నిజంగా 2-3 విషయాల్లో మీరు చెప్పిన విషయాలు మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే అది హైలైట్ చేయండి. ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో మరి రైతులకి మోసం జరుగుతుంది, తాలు తరుగులో కట్టింగ్ అవుతుంది, 10 కిలోలు అవుతుందని చెప్పారు. ఇక్కడ రమణారావు గారు ఇక్కడనే ఉదాహరణ చెప్పారు. ఈ రైతులు తాలు తరుగుకి కట్టింగ్ లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎక్కడన్నా మా దృష్టికి వస్తే రైతులకు ఎవరు నష్టం జరిగితే ఎవరు చేసినా మిల్లర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, ట్రేడర్లు కానీ కఠిన చర్యలు తప్పవు అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులకు మనవి చేస్తున్నా, ఏ విధంగానైతే పెద్దపల్లి జిల్లాలో ప్రాంతంలో చాలా సమర్థవంతంగా
చాలా మంచిగా ఈ ప్రొక్యూర్మెంట్ ఈ కొనుగోలు ప్రక్రియ జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ ఈ వడ్ల కొనుగోలు ప్రక్రియ మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మీ అందరికీ తెలవాలి, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండింది. ఇప్పుడు రమణ అన్నట్టుగా ఈ 5 సార్లు తెలంగాణలో ఈ 5 పంటల్లో ఎక్కువ వరి వండింది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కువ వరి వండింది, ఎక్కువ వరి సేకరించబడ్డది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది. మరి ప్రతి సంవత్సరం ఒక రికార్డు స్థాయిలో వరి పండిస్తూ సేకరిస్తూ ఎన్ని వేల కోట్లు అయినా సరే రాష్ట్రానికి ఆర్థిక భారం అని మేము ఎప్పుడు అనుకోలేదు. రైతుల పక్షపాత ప్రభుత్వం ఎంతైనా సరే ఖర్చు పెట్టి రైతులకి మేలు జరగాలి, చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మరోసారి నేను మాటిస్తున్నా. అక్కడక్కడ అకాల వర్షాలు కొన్ని జల్లులు పడ్డా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము అని చెప్పి ఎంఎస్పీ కొనుగోలు చేస్తామని చెప్పి మాటిస్తున్నాము. గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఉన్న పార్టీ వాళ్ళు 10 ఏళ్లలో ఎన్నడూ కొనుగోలు చేయనంతా ఇప్పుడు ప్యాడీ ప్రొడక్షన్ కానీ కొనుగోలు కానీ మా ప్రభుత్వం చేస్తుంది. ఉదాహరణకి ఈ యాసంగి పంటలోనే ఈ రోజుకే 11,000 కోట్ల రూపాయలు నేరుగా వరి రైతుల బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ విషయంలో ఒకటే చెప్తలేరు, అసలు మొక్కజొన్న కొట్టలేరు. ఈ వరి విషయంలో కూడా మీరు లెక్కలు వినాలి. ఈ యాసంగి పంటకి మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేంద్రం మా నుంచి కేవలం 45-50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్తారు. అంటే సుమారు మేము అధికారంలో వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,479 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన ఎంఎస్పీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం మోసి వరి రైతులకు మేలు చేయాల ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. కలెక్టరేట్ లో మరోసారి ఒక బ్రీఫ్ గా 5-10 నిమిషాలు రివ్యూ చేసుకున్నాం. చాలా సంతోషం మీరు రావడం. హమాలీలకు కూడా మాటిస్తున్నాం, తప్పనిసరిగా మీరు ఇంత ఎండల్లో పనిచేయడం కూడా మేము అభినందిస్తున్నాం. మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ 3-4 రోజులు మొత్తము ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డైవర్ట్ చేయండి. 4-5 రోజుల్లో పెద్దపల్లి జిల్లాలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం చేస్తామని